కమ్మ సామాజిక వర్గపు ఆర్థిక మూలాలని దెబ్బతీయడం అన్నటువంటిది అమరావతి ఎజెండాతో ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటగా కమ్మ సామాజిక వర్గంలో ఒక కసిని రేకెత్తించారు. పదే పదే కమ్మ అన్నటువంటి పదం వాడటం ద్వారా అంతకుముందు 20 నుంచి 30% జగన్కి ఓట్లేస్తే వాళ్ళు కూడా తెలుగుదేశం వైపు పోలరైజ్ కావడానికి కారణమైంది. అది ఒక కసిని రేకెత్తించారు. అదే సందర్భంలో చంద్రబాబు అరెస్టుతో పాటుగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా మూలమైనటువంటి రామోజీ అరెస్టు వాళ్ళల్లో మరింత కసిని పెంచింది. రామోజీని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం అన్నటువంటిది, విచారణ చేయడం, ఆయన ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, టోటల్గా కమ్మ సామాజిక వర్గపు ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి కుట్ర పన్నుతున్నాడు అన్నటువంటిది ఒక ఎత్తు. దాంతోపాటుగా తెలంగాణలో ఆ తెలంగాణ ఉద్యమ కారణంగా దెబ్బతిన్నటువంటి కమ్మ సామాజిక వర్గం ఆ తర్వాతన రాజకీయంగా దెబ్బతిన్నది. అక్కడ కాంగ్రెస్లోనూ అవకాశాలు లేవు, బీఆర్ఎస్లోనూ నామమాత్రపు అవకాశాలు. దాంతో ఇక తెలంగాణలో లేక ఆంధ్రాలో కూడా లేకపోవడం అన్నటువంటిది చాలా ఆవేదన మిగిల్చింది. ఈ దఫా కనుక కమ్మ సామాజిక వర్గం వైపు నుండి తెలుగుదేశం గెలవకపోతే ఇక ఆ తర్వాతన కమ్మ సామాజిక వర్గపు రాజకీయపు పలుకుబడి కష్టం అన్నటువంటి కసి ప్రతి ఒక్కళ్ళని కదిలించింది. దానికి తోడుగా చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశాన్ని నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నట్టు ఫీలింగ్. అలాగే బీసీలని పోలరైజ్ చేసుకుంటూ తమ ఓటు బ్యాంక్ అయినటువంటి బీసీలు తెలుగుదేశానికి, ఆ బీసీలని జగన్ లాక్కుంటున్నాడన్నటువంటి కసి. ఇన్నేళ్ల నుంచి తెలుగుదేశంతోనే ఉన్నటువంటి బీసీలు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళారు. ఆ కసిని వాళ్ళల్లో రేకెత్తించినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే జగన్కు ఉన్నటువంటి సామాజిక వర్గం ఏమో కసిని జగన్ మీద పెంచుకుంది. అదే సందర్భంలో జగన్ వ్యతిరేకించే సామాజిక వర్గం కూడా జగన్ మీదనే వ్యతిరేకత పెంచుకుంది. ఇవన్నీ కలిపి ఈవేళ ఫలితానికి కారణమైంది.